అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అందరికీ తెలిసిన సమస్య సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడుకుని సాధ్యమైనంత వరకు రా మెటీరియల్ మ్యాక్సిమం యూటిలైజేషన్ తెచ్చుకోవటం కాకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు పాలకులు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో పోవాలని చెప్పి స్పష్టమైనటువంటి మార్గాలు నిర్దేశించినప్పటికీ అలాగే భారతదేశంలో కూడా 2017 కల్లా గతంలో పెట్టినవి ఉంటే కూడా వాటిని కూడా తొలగించుకొని అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2017 కల్లా చేస్తామని చెప్పి ప్రకటించినప్పటికి కూడా కొత్తగా పెట్టే దాంట్లో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టి ఆ లక్ష్యాలకి లేకపోతే ఆ సూచనలకి అఘాతం కలిగించేటట్టుగా పెట్టినటువంటి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు డెఫినెట్గా ఇది భారంగా మారిందని చెప్పడంలో నాకేం అభ్యంతరం లేదు. రా మెటీరియల్ కాస్ట్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది, పర్యావరణానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. 30 ఏళ్ళు ఈ బాధని భరించాల్సి ఉంటుంది. ఈ లైఫ్ 30 ఏళ్ళు అంటే ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దీని మీద పడేటువంటి ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రజలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా అధిగమించడం కోసం నా ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రిజ్వీ గారు, మా ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ గారు, ఈ థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్తో పాటు మిగతా ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కూడా కొద్దిమంది పాల్గొన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయానికి సంబంధించిన స్పెషల్ సెక్రటరీ గారు కూడా కృష్ణ భాస్కర్ గారు కూడా పాల్గొన్నారు. మీడియా మిత్రులతో మాట్లాడే ముందు కొంత ఈ పవర్ సెక్టార్ సంబంధించినటువంటి సమాచారం మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో కొంత పంచుకోవాలనుకుంటున్నాను. తెలుస్తున్నటువంటి అంకెలు, సంఖ్యలు, సమాచారం చాలా ఆందోళనకరంగా ఉంది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి జీవితాలు మనకు అంది వస్తాయని ఆశించి మిగులు బడ్జెట్తో కూడినటువంటి రాష్ట్రాన్ని గత 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం చేతిలో పెడితే ఇప్పుడున్నటువంటి ఈ లెక్కలు చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందించారో చాలా ఆశ్చర్యకరంగా, ఆందోళనకరంగా ఉన్నటువంటి ఈ లెక్కలు తప్పనిసరిగా మీ అందరికీ రాష్ట్రానికి కూడా తెలియాలని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కోలకు సంబంధించి 81,516 కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొని వచ్చింది. 81,516 కోట్ల రూపాయలు ఈ గత 10 ఏళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది. అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్ కి, అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు 28,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 1,10,358 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం. ఎంత అంటే మేము వస్తేనే కరెంట్ ఉంది, మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు కరెంట్ ఇచ్చినాం,
మాతోనే కరెంట్ అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. ఈ విద్యుత్తును కొనటానికి పవర్ పర్చేజ్ చేయటం కోసం 30,406 కోట్ల రూపాయలు. ఈ పవర్ పర్చేజ్ కోసం 30,406 కోట్ల రూపాయలు వెచ్చించారు. అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు, సింగరేణి కట్టాల్సిన పవర్ పర్చేజ్ బకాయి 19,431 కోట్ల రూపాయలు. అట్లాగే జెన్కోకి పవర్ పర్చేజ్ కింద కట్టాల్సినటువంటి ప్రభుత్వ బకాయి 9,743 కోట్ల రూపాయలు. మొత్తం పవర్ పర్చేజ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి బకాయి 59,580 కోట్ల రూపాయలు. 59,580 కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడి ఉన్నటువంటి అప్పు. 2014 నాటి ఒకసారి ఆలోచన, ఆనాటి ప్రభుత్వాలు మొత్తం పవర్ పర్చేజ్ కోసం ఉన్నటువంటిది 7,259 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ రాష్ట్ర విభజన జరిగే నాటికి పవర్ పర్చేజ్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం 7,259 రూపాయలు మాత్రమే. కేవలం ఈ 9.5 ఏళ్ళు 10 ఏళ్లలో 59,580 కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేజ్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది కొన్నది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంట్ కొనడానికి ఇంత నేను భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికి అప్పు, దానికి ఆ రెండింటికి కలిపి 50,000 కోట్లు. అసలు ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని, సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం